ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ద్రౌపదిని సభకు తీసుకుని వచ్చున్నారు. దాని ఇక ఆమె కృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఇక ఆ మూమెంట్లో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగుతుంటే అటువంటివే మరెన్నో వస్త్రాలు కనిపించసాగాయి. ధర్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రభావంతో అనేక వర్ణాలు గల వస్త్రాలు కనిపించసాగాయి. అప్పుడు సభలో భయంకరమైన కోలాహలం చెలరేగింది. లోకంలో అత్యద్భుత దృశ్యాన్ని చూచి రాజులందరూ ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుడిని నిందించారు. అప్పుడు భీముడు కోపంతో పెదవులు అదురుచుండగా చేతులు పిసుక్కుంటూ ఆ రాజుల సమక్షంలో పెద్ద గొంతుతో ప్రతిజ్ఞ చేశాడు. దిగ్దిగంత వాసులైన క్షత్రియులారా, ఈ నా మాట ఆలకించండి. ఇంతకు ముందెప్పుడు ఇటువంటి మాట అనలేదు, ఇక ముందెప్పుడు ఇటువంటి మాట అనడు. రాజులారా, ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుర్మతి, భరత వంశానికి అపకీర్తిని తెస్తున్నవాడు. యుద్ధంలో ఇతని గుండెలను చీల్చి నెత్తురు త్రాగుతాను. ఈ మాటను ఆచరించి చూపకపోతే నాకు నా పూర్వీకులు పొందిన ఉత్తమ గతులుండవు అని అన్నాడు. రోమాలు నెక్కబొడిచేటట్లు భీకరంగా భీముడు పలికినటువంటి ఈ మాటను విని రాజులందరూ దుశ్శాసను నిందిస్తూ భీముణ్ణి బాగా ప్రశంసించారు. సభా మధ్యంలో వస్త్రాల రాసి ప్రోగు పడగానే దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో కూర్చున్నాడు. పాండవుల స్థితిని చూసి సభ్యులు, రాజులు దుశ్శాసను నిందిస్తూ ధిక్కార స్వరాలు చేశారు. అవి రోమాంచాన్ని కలిగిస్తున్నాయి. ద్రౌపది ప్రశ్నను సరిగా ఆలోచించి కౌరవులకు స్పష్టంగా సమాధానం చెప్పలేదని జనుడు ఆక్రోశిస్తూ ధృతరాష్ట్రుని నిందించసాగారు. అప్పుడు సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు చేతులు పైకెత్తి సభాసదులు నివారించేలా అన్నాడు. సభ్యులారా, ద్రౌపది తన ప్రశ్నను మన ముందుంచి అనాథవలే రోధిస్తుంది. కానీ మీరు ఆ ప్రశ్నను విచారించడం లేదు. ఇక్కడ ధర్మహాని కలుగుతోంది. ఆర్తుడు అగ్నివలై చింతతో జ్వలిస్తూ సభను శరణు వేడుతాడు. అప్పుడు సభ్యులు సత్య ధర్మాలను ఆశ్రయించి ఆర్తిని ఉపశమింపజేస్తారు. అందువలన మంచి మనిషి ధర్మానుకూలమైనటువంటి ప్రశ్నని లేవనెత్తుతాడు. సభ్యులు కామక్రోధాదులకు లోను కాకుండా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజులారా, వికర్ణుడు తన ప్రజ్ఞను అనుసరించి ఆ ప్రశ్నను వివేచించాడు. మీరు కూడా మీ మీ బుద్ధికి తగినట్లు దానిని నిశ్చయించండి. ధర్మజ్ఞుడై సభలో నిలిచి ప్రశ్నకు సమాధానం ఇవ్వని వాడు అసత్య ఫలంలోని అర్ధభాగాన్ని అనుభవించవలసి వస్తుంది. ధర్మజ్ఞుడై సభలో నిలిచి ప్రశ్నకు తప్పుడు సమాధానం చెబితే అసత్య ఫలితాన్ని పూర్తిగా తప్పక అనుభవిస్తాడు. అంటే చూడండి, ఒకవేళ మీరు చెప్పేది తప్పు కనుక అయినట్టయితే అది తీర్పు అయినా ఫీడ్బ్యాక్ అయినా దాని యొక్క రిజల్ట్ మీకు కూడా వచ్చింది. ఈ విషయంలో ప్రాచీనమైనటువంటి ప్రహ్లాదాంగి రాసుల మధ్య జరిగిన సంవాదాన్ని పెద్దలు ఉదాహరిస్తుంటారు. అంటే ఒక ప్రహ్లాదుడు అంగిరసుడు అన్నట్టు, ఒక రాక్షసుడు అన్నట్టు. సో ప్రహ్లాదుడు రాక్షసరాజు, ఆయన కొడుకు విరేచనుడు కన్య కొరకై అంగిరుని కొడుకునటువంటి సుధన్వునితో పోటీ పడ్డాడు. ఆ కన్యను పొందగోరుతూ నేనే గొప్ప అని వాడుతులాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ప్రాణాలనే పణంగా పెట్టుకున్నారు. ఆ ఇద్దరి మధ్య గొప్పతనానికి సంబంధించిన ఈ వివాదం తీవ్రమైంది. వారు మా ఇద్దరిలో ఎవరు గొప్ప, సరిగా సమాధానం చెప్పు, అసత్యం ఆడవద్దని చెప్పేసి ప్రహ్లాదుని అడిగున్నారు. అంటే ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు అంగిరుని కొడుకు అంటే సుధన్వునితో పోటీ పడుతున్నాడు. సో ఇప్పుడు ఆ సుధన్వుడు, ఈ విరోచనుడు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు నేనంటే నేను గొప్ప అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? అవతల ఉన్నటువంటి ఒక కన్యని వీళ్ళిద్దరిలో ఎవరు పొందాలి ఏంటి అని చెప్పేసి. దెన్ అప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.